శివ భక్తుడు. ఓం నమ శివాయ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని మరొక కీలక ఘట్టం ఇంద్రుడు మన్మథుని సహాయం కోరుట అనే దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు చెప్పిన ఉపాయం ప్రకారం శివుని మనస్సును తపస్సు నుండి ప్రేమ వైపు మళ్లించగల శక్తి ఒక్క మన్మథుడికి మాత్రమే ఉంది. అందుకే ఇంద్రుడు మన్మథుడిని పిలిపించుకుంటాడు. ఓ మన్మథ, నీ పూల బాణాలతో ఆ పరమేశ్వరుని మనస్సు కరిగించి ఆయన చూపు పార్వతీదేవిపై పడేలా చేయాలి అని ఇంద్రుడు ఆజ్ఞాపిస్తాడు. సాక్షాత్తు ఆ రుద్రుని తపస్సు భగ్నం చేయడం అంటే ప్రాణాలతో చెలగాటమే. అయినా లోక కళ్యాణం కోసం మన్మథుడు ఈ పనికి ఎలా ఒప్పుకున్నాడు? తన భార్య రతీదేవి, మిత్రుడు వసంతునితో కలిసి హిమాలయాలకు ఎలా బయలుదేరాడు అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో ఇంద్రుడు మన్మథ సహాయాన్ని కోరుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. శివునికి పార్వతీదేవి యందు అనురాగ వృద్ధి కలిగే నిమిత్తం మన్మథ సహాయాన్ని కోరి వర్తమానం పంపాడు ఇంద్రుడు. తక్షణం మన్మథుడు రతి సహాయుడై అమరేంద్రుని సన్నిధికి వచ్చి ప్రణమిల్లి గర్భంతో ఇలా అన్నాడట. ఓ దేవరాజా, నాకు వర్తమాన పంపిన వైనం ఏమిటి? తక్షణం చెప్పు. త్రిమూర్తులు సైతం కామపీడితులను చేయగలను. ఇతరుల లెక్కేమిటి? నేను పంచబాణుడను, కామసూత్రుడను, అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్తలము. మృదువైన ఈ పుష్పాలు నా ఆయుధాలు, తుమ్మెదబారు నా నారి, ఇక్షుఖండం నా ధనస్సు, వసంతుడు నాకు సచివుడు అనగా స్నేహితుడు, సుధానిధి అయిన చంద్రుడు నాకు మంచి మిత్రుడు, శృంగారం సర్వసైన్యాధిపతి, హావభావాలు నా సైనికులు, సర్వము సౌకుమార్యం. నేను కూడా కుమారుడనే అనుకో. ఏ కార్యం దేనిచే పూర్తవుతుందో బుద్ధిమంతుడు ఆ కార్యాన్ని దానితో పూర్తి చేయాలి. నాకు ఉచితమైన కార్యాన్ని చెప్పి అందులో నన్ను నియమించుకో అన్నాడట మన్మథుడు. కందర్పణోత్సాహాన్ని 1000 కన్నులతో పరికించి బృందారక సార్వభౌముడు అనగా ఇంద్రుడు అంతరంగంలో ఆనందించి తన దైన్యాన్నితో పనియకుండా అనగా తను చెప్పకుండా ప్రీతిపూర్వకంగా ఇలా మాట్లాడాడట, తెలిసి తెలియకుండా. ఓ కుసుమయుధ, అలా వర్తమానం పంపగానే ఇలా వచ్చి చేరిన నీ శీలత మెచ్చదగినదే. నిన్ను పిలిపించిన నా కార్యం నీ కార్యమే గాని మరొకటి కాదులే. నాకు మిత్రులు చాలా మంది ఉన్నారు, కానీ నీతో సమానమైన సన్మిత్రుడు లేనే లేడు. అభిత ప్రతాప, జయార్దన్ నావి అనుకునేవి 2 ఉన్నాయి. నా వద్ద అందులో ఉత్తమమైనది ఈ వజ్రాయుధం. రెండవది, అంతకంటే ఉత్తమమైన వాడువు నువ్వే. వజ్రం నిష్ఫలం కావచ్చు, కానీ నువ్వు నిర్వీర్యుడువు కావు అని గొప్పగా చెప్పాడట ఇంద్రుడు. ఓ మీనకేతనా, మన్మథుడు చెప్తున్నాడు. ఎవడు హితాన్ని చేస్తాడో వానికంటే అధిక ప్రీతిపాత్రుడు ఎవడుంటాడు? కాల ప్రభావం చేత నాకు అసాధ్యమైన దుఃఖం సంప్రాప్తమైనది ఇంద్రుడు చెప్తున్నాడట. నువ్వు తప్ప వేరెవరు దాన్ని పోగొట్టలేరు. దుర్భిక్ష కాలమందు దాతృత్వము, యుద్ధమునందు శౌర్యము, ఆపత్కాలమునందు మైత్రి, ధర్త అశక్తుడైతే కులస్త్ర యొక్క పాతివ్రత్యము బయటకు నిగ్గు తేలుతాయి అనగా బయటపడతాయి కదా. వాటికవి పరీక్షా కాలాలు. దేవతలందరికీ వచ్చిన ఆపద నుండి కట్టెక్కించు అన్నాడట ఇంద్రుడు. ఇంద్రుడిన బేరతనానికి నివ్వెరపోయిన మకరధ్వజుడు అనగా మన్మథుడు శివమాయామోహితుడై స్మితపూర్వకంగా అనగా ప్రేమ గంభీర వచనాలలో ఇలా అన్నాడట. ఓ జాంభరి అనగా ఓ ఇంద్ర, ఏమిటి పేద మాటలు? నేను నీకు సమాధానం చెప్పను. నా కార్యం పరిసమాప్తిలోనే నా శక్తి నువ్వు గుర్తిస్తావు. అధిక ప్రసంగి కార్యాన్ని ఏమి చేయగలడు? ఎవరి తపస్సునైనా భ్రష్టు పట్టించమంటావా? కుబేర సఖుడు ఆదిభిక్షు అయిన రుద్రుణ్ణి ప్రేమభిక్షను యాచించే దీనుణ్ణి చేయమంటావా చెప్పు అని అన్నాడట మన్మథుడు. దర్పంతో కందర్పణ ప్రసంగాన్ని అక్కడే దొరకపుచ్చుకొని అమరేంద్రుడు అమిత ఆనందంతో అతనితో, ఓ అద్వితీయ ప్రభావ, ఆ అద్వితీయ కార్యమే నీ వల్ల నెరవేరవలసి ఉన్నది.
అని పలికి తారకాసుర వృత్తాంతాన్ని, శివుడి తపస్సును, పార్వతీ సేవలను గురించి చెప్పి అలాగైనా శంకరుడికి పార్వతి యందు ప్రేమ పుట్టేటట్లుగా చేసి కార్యాన్ని సఫలం చేయవలసిందిగా వేడుకున్నాడు. మారుడు అనగా మన్మథుడు సరే అనే తన సైన్యంగా శివస్థానాలకి తరలి బయలుదేరట. హరి ఓం తత్సతు. ఇంతటితో ఇంద్రుడు మన్మథ సహాయాన్ని కోరుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో కాముని విజృంభణం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.